ఆగస్టు 15 రోజున ఇలా జరిగింది. అసలు ఏం చేస్తున్నారయ్యా? ఫోన్ మీద ఫోన్లు వస్తూనే ఉన్నాయి. దానికి సంబంధించి మీటింగ్ జరుగుతుంది సార్. అవగానే నేనే కాల్ చేస్తాను సార్. ఏదో ఒకటి చేయవయ్యా. ఈ లోకడు ఉన్న టెన్షన్ సార్. కానీ ఏమయ్యా, ఎక్కడయ్యా చైతన్యపురి ఇన్స్పెక్టర్ సురేష్? సార్, నీ ఏరియాలోనే బోలెడు నీళ్లలో రాబరీ జరిగింది. ఎక్కడికి వెళ్ళావయ్యా? సార్, హోమ్ మినిస్టర్ తో స్కూల్లో డ్యూటీలో ఉన్నాను సార్. బాగుంది. నిన్ను ఆయనతో పాటు ఉంచుకుని ఆయన నాకు ఫోన్ చేస్తున్నాడు. పోలీస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే నాడు ఇంత పెద్ద రాబరీ జరిగింది. అది 49 ఏళ్లలో రాబరీ జరిగేంత వరకు మీరంతా ఏం చేస్తున్నారయ్యా? సార్, ఈ సిటీకి సంబంధించి 100 ఎవరైనా డైల్ చేశారంటే మన కాల్ రెస్పాన్స్ టైం మాక్సిమం 7 నిమిషాలు సార్. మహా అయితే 5 నుంచి 7 నిమిషాల్లో స్పాట్ లో ఉంటాం. కానీ ఈ రోజు మన ఫోర్స్ సిటీ మొత్తం స్ప్రెడ్ అయి ఉండడం వల్ల 15 నిమిషాలు పట్టింది సార్. ఏమయ్యా, అన్ని కాల్స్ వచ్చాయంటున్నావు. ఆ ఏరియాస్ అప్పుడే అలర్ట్ చేస్తుంటే అన్ని రాబరీస్ జరిగేవే కాదు కదా. వరుసగా కాల్స్ రాగా అన్ని ఏరియాస్ కి మినిమం ఫోర్స్ డిస్పాచ్ చేశాం సార్. అయినా అనుకోలేకపోయాం. ఎందుకంటే వాళ్ళ ప్యాటర్న్ బట్టి చూస్తే ర్యాండమ్ గా కంటపట్ట ఇళ్లలో వాళ్ళు దోచుకోలేదు సార్. ఏ ఇళ్లని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఇందులో ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఒక్కో ఇంటి తాలూకు బ్లూ ప్రింట్ వాళ్ళకి క్లియర్ గా తెలుసు సార్. దోపిడీ జరిగిన ఇళ్ల వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి చూస్తే నగలు డబ్బు ఎక్కడున్నాయో వాళ్ళకి ఆల్రెడీ తెలుసుంటారు సార్. అందువల్ల ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా దోచుకున్నారు సార్. ఏదైనా కన్విన్సింగ్ గా ఒక్క క్లూ దొరికిందా? సార్, నో ఫింగర్ ప్రింట్స్, నో ఫుట్ ప్రింట్స్, స్నిఫర్ డాగ్స్ తో సహా అన్ని ట్రై చేసాం. నో యూజ్ సార్. విచారించినంత వరకు అందరూ చెప్పింది ఏంటంటే బ్లాక్ డ్రెస్ కోడ్ లో ఫేస్ మాస్క్ తో ఇద్దరు వచ్చారు. ఒకడు గన్ పాయింట్ లో నిలబెట్టాడంట, ఇంకొకడు దొంగిలించాడంట. 1tamilmv.nl 49 ఇళ్ళు. సిటీ అట్టుడుకుపోతుంది. సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ఏ క్లూ దొరకలేదా? సార్, దొంగతనం జరిగిన 49 ఇళ్లలో 32 ఇళ్లలో సీసీటీవీలు ఉన్నాయి. వాటిల్లో 12 ఇళ్లలో పనిచేయలేదు. మిగతా 20 ఇళ్లలో సార్, రాబరీ జరిగిన పర్టికులర్ హౌసెస్ లో మాత్రం ఫుటేజ్ క్రాష్ అయింది. నో ఫుటేజ్ సార్. ఒక రోజుకి 1.5 డేటా జీబీ ఫ్రీగా ఇస్తే ఇలాగే జరుగుతుంది. ఇలాగే డిజిటల్ ఇండియా. గాయత్రి నమ్మ చెప్పండి. అయ్యగారు, నేనే పర్మిషన్ వచ్చాను అయ్యగారు. ఆడదాని కోసం ఇంత భయపడాల్సి వస్తుంది కదరా. భయం కాదురా, మాటేసాం పంచా విసరడానికి. మన బ్యాచ్ ఈ పాటికి ఊరు వదిలి వెళ్ళిపోయి ఉంటారు. మనం ఈ రాత్రికి వెళ్ళిపోతున్నాం. మిగతా అన్న చూసుకుంటాడు. నువ్వేం భయపడకో. ఏంటి బ్యాంక్ ఆఫీసర్స్ అందరూ వచ్చారు? వస్తే ఏంటి ఆ చూపు? బావ 2 రోజుల నుంచి తలుపు తోరుతున్నాడు. కమలా ఎందుకు తెరవలా? తెరవలా వినబడలా? రైమింగా ఒక్కడ పీకేరాదు. రాత్రంతా ఇంటికి రాకుండా ఎక్కడెక్కడో ఊరు మీద తిరిగి వచ్చావే. తాగుతాను తిరుగుతాను, అది నా ఇష్టం. రెచ్చిపోతున్నావంటే నిన్ను కొట్టాను. అవును, ఏమే వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేశారా లేక నువ్వే వాళ్ళని కిడ్నాప్ చేశావా? ఏంటే రౌడీలతో బెదిరిస్తున్నావా? ముగ్గుడు అయిపోయాం చూస్తున్నా. పోకిరిలా మాట్లాడమనుకో. ఎవరిని పట్టుకుని పోకిరి అంటున్నా? నేను పోకిరినే. 1వ నంబర్ పోకిరి. ఎవరో నువ్వు? ఏంటి కాశీ, బాగున్నావా? ఏంటో చూసి నిలబడ్డారు? ఏ సైడ్? ఏంటి కాశీ, జీవితంలో మొదటిసారి భయపడుతున్నట్టున్నావు? నువ్వు నా బ్యాచ్ ఉన్నప్పుడు రావాల్సింది. ఇప్పుడు వచ్చి బిల్డప్ ఇస్తున్నావా? ఓ, నీ బ్యాచ్ అంతా ఊరికి వెళ్ళిపోయారు అనుకుంటున్నావా? ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అక్కడ మార్చురీ అని ఒక ఏసీ రూమ్ ఉంది.
అక్కడ భద్రంగా పడుకుని నిద్రపోతున్నారు. నువ్వు చేసిన తప్పుకి నీ మీద కేసు ఫైల్ చేసావని పోలీసు కుటుంబాన్ని సజీవంగా తగలపెడతావు. ఒక పోలీసుని లేపేస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు. నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడితే నువ్వు బెయిల్ అవుట్ చేస్తావు. ఎందుకులే కోర్టు కేసు జైలు అని గవర్నమెంట్ కి అనవసరమైన కుమార్, కాశీని పాత బస్తీ గ్యాంగ్ వార్ లో లేపేశారని బాడీని మార్చుని పంపించండి. ఓకే మేడం. హలో మేడం, వెంటనే కమిషనర్ ఆఫీస్ రండి. సిటీలో 49 ఏళ్లలో రాబరీ జరిగింది. వాట్? కేవలం ఇద్దరు, సిటీ మొత్తం 49 ఇళ్ళు. ముసలి వాళ్ళు ఒంటరిగా ఉన్న ఇల్లు చూసి పక్కాగా ప్లాన్ చేసి దోచుకున్నారు. దోచుకున్న డబ్బు నగలు మొత్తం విలువ 7 కోట్ల రూపాయలు. ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఇందులో దారుణం ఏంటంటే ఈ రాబరీలో డబ్బు పోగొట్టుకున్న ఎక్కువ మంది తల్లిదండ్రుల పిల్లలు అమెరికా, లండన్, సింగపూర్, కెనడా అని విదేశాల్లో ఉంటున్నారు. సార్, ఇది జస్ట్ రాబరీనా లేదా? అందులో వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు. ఎవరి మీద దాడికి ప్రయత్నించలేదు. గన్ పాయింట్ లో నిలబెట్టి వాళ్ళని బెదిరించి డబ్బు నగలు మాత్రమే దోచుకున్నారు. ఇండిపెండెన్స్ డే నాడు జరగడంతో మీడియా వాళ్ళు మన పరువు మొత్తం తీసేశారు. గాయత్రి, సార్, వీలైనంత త్వరగా నువ్వు ఈ కేసును క్లోజ్ చేయాలి. ముసలి వాళ్ళు ఒంటరిగా ఉన్న ఇల్లు చూసి పక్కాగా ప్లాన్ చేసి దోచుకున్నారు. కేవలం ఇద్దరు, సిటీ మొత్తం 49 ఇళ్ళు చూసి పక్కాగా ప్లాన్ చేసి దోచుకున్నారు. ఈ రాబరీలో డబ్బు పోగొట్టుకున్న ఎక్కువ మంది తల్లిదండ్రుల పిల్లలు అమెరికా, లండన్, సింగపూర్, కెనడా అని విదేశాల్లో. మేడం, మీరు అనుమానించింది కరెక్టే. సేమ్ గ్యాంగ్, సేమ్ రాబరీ. మేడం, రాబరీ జరిగింది మొత్తం 49 ఇళ్ళు కావు. బామ్మగారి ఇంటితో కలిపి 50 ఇళ్ళు. బామ్మగారికి గాయం అవడం వల్ల కంప్లైంట్ ఇవ్వలేదు మేడం. ఓ డాక్టర్, ప్రాబ్లం ఏం లేదుగా? ఒక చిన్న మైనర్ హెడ్ ఇంజరీయే. ఎక్స్టర్నల్ బ్లడ్ లాస్ అయింది. అందువల్ల కాస్త అన్కాన్షియస్ గా ఉన్నారు. ఎప్పుడు స్పృహ వస్తుందో ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేము. అదర్వైజ్ నథింగ్ టు వరీ. థ్యాంక్ యూ డాక్టర్. మేడం, ఫోన్ చేయండి మేడం. చంద్రు సార్తో మీరు పడిన గొడవ గురించి ఆలోచించడానికి ఇది టైం కాదు మేడం. వెంటనే కాల్ చేయండి మేడం, ప్లీజ్. Hello, I'm calling from Hyderabad. I would like to speak to Major Chandru, please. It's an emergency. He already left for Hyderabad. It's been 7 hours. I guess he'll be there by morning. Okay. ఏమైంది మేడం? తను ఆల్రెడీ బయలుదేరాడట. అసలు మీరేమంటున్నారు? మనకి ఇప్పుడేగా తెలిసింది. ఎంతో ఆయన కదా. నీకు వాడి గురించి తెలియదు. నీకు గుర్తుందా కుమార్? రౌడీ కాశీ తమ్ముడు గుణ.